దళితుల్లో అట్టడుగునున్న వ్యక్తి మొదటి ప్రయోజనం పొందగలిగినప్పుడే సామాజిక వెనుకబాటుతనం పోతుందని సామాజిక న్యాయ సాధన వేదిక రాష్ట్ర కన్వీనర్ ఎస్ఆర్ వేమన్ అన్నారు. సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా లభించిన రిజర్వేషన్లు అసలు ప్రయోజనం నెరవేరుతుందని చెప్పారు. సామాజిక న్యాయ సాధన వేదిక రాష్ట్ర కన్వీనర్ ఎస్ఆర్ వేమన్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్లు అమలయ్యే క్రమంలో ఎత్తుపల్లాలు సహజంగా ఏర్పడివేనని అన్నారు. ప్రజాస్వామిక ఆచరణలో భాగంగా రిజర్వేషన్ల అమలులో ఏర్పడిన అవాంతరాలను సరిచేయటం అందరి కర్తవ్యం కావాలని అన్నారు. బీసీలలో అమలవుతున్న ఏబీసీడీ వర్గీకరణ విఫలమైన కారణంగానే ఎంబీసీ ఆందోళనలు జరుగుతున్నాయని అన్నారు. సమస్యకు చూపే పరిష్కారమే తిరిగి సమస్యగా మారుతుందని అన్నారు. సామాజిక వెనుకబాటుతనం ఆధారిత ఎంపిక విధానం మాత్రమే ఎస్సీ రిజర్వేషన్లో ఎగుడుదిగులను సరిచేయగలమని తెలిపారు. ఈ పద్ధతిలో ఉపకులం ప్రాతిపదికన కాకుండా వ్యక్తి వెనుకబాటుతనం ఆధారంగా ఎంపిక విధానం ఉంటుందని అన్నారు. ఉపకులం ఆధార ఎంపిక ప్రక్రియ కారణంగా ఆయా నమూనాలతో ఇప్పటికే అభివృద్ధి చెందిన వారు మాత్రమే గరిష్టంగా మళ్లీ రిజర్వేషన్ ఫలాలు పొందుతున్నారని వివరించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ రిజర్వేషన్ సంబంధించినటువంటి వివాదం చాలా తీవ్ర స్థాయికి వెళ్ళిపోయి రెండు మేజర్ కులాల మధ్యన వైరుధ్యంగా మారింది. అసలు ఈ విషయం రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశానికి సంబంధించి మా కులానికి ఓటా రాలేదు, మా కులానికి ఓటా రాలేదని రెండు మేజర్ కులాలు ఆందోళన చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఆ రెండు కులాలు కాకుండా 58 కులాలు పేరు ఊరు లేనటువంటి 57 కులాలకు న్యాయం జరగటంలో ఈ రెండు కులాలు పెద్దగా పట్టించుకోవట్లేదనే ఉద్దేశంతో అసలు రిజర్వేషన్స్ ఎవరికి దక్కాలనే ఉద్దేశంతో సామాజిక న్యాయ సాధన వేదిక గత 25 సంవత్సరాల నుంచి ఈ అంశంపై పనిచేస్తుంది. ఈ సామాజిక న్యాయ సాధన వేదిక ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎస్సీ కులాలలో ఇంతవరకు రిజర్వేషన్ అందిపుచ్చుకోలేనటువంటి బడి మెట్లు ఎక్కనటువంటి పిల్లల యొక్క వాళ్ళ తల్లిదండ్రుల యొక్క పిల్లలకి మేలు జరిగేటట్టుగా అట్టడుగున ఉన్నటువంటి చిట్ట చివరి వ్యక్తి రిజర్వేషన్ పొందడానికి సంబంధించినటువంటి ఏర్పాట్లని వివాదాలు అంశాలపైన మేము చర్చిస్తున్నాం. ప్రధానంగా రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ సంబంధించినటువంటి ఎంపిక విధానంలో చిన్న మార్పులు చేయడం ద్వారా రాజ్యాంగ సవరణ కానీ మరి ఇతర ఏ రాజ్యాంగ అంశాలు పట్టించుకోవాల్సిన అవసరం లేకుండానే ఇంప్లిమెంటేషన్ అంటే ఎంపిక విధానంలో చిన్న మార్పులు చేయడం ద్వారా అట్టడుగునున్నటువంటి చిట్ట చివరి వ్యక్తికి మేలు జరగవచ్చు అనేటువంటిది మా ఉద్దేశం. మీకు అక్కడ సామాజిక న్యాయ సాధన వేదిక ఈ విధానం ఈ ఇంప్లిమెంటేషన్ ఎలా చేయొచ్చు అనేటువంటిది ఒక నమూనాను మేము తయారు చేయడం జరిగింది. ఆ నమూనాలో మీరు స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే విద్యార్థి అంటే ఎంపిక కావాల్సినటువంటి లబ్ధిదారుడు యొక్క సామాజిక స్థితిగతులకు వెనుకబాటుతనానికి ఎంపిక చేసేటప్పుడు వాటికి వెయిటేజ్ మార్క్స్ ఇవ్వమని అడుగుతున్నాం. మేము సోషల్ బ్యాక్వర్డ్నెస్ వెయిటేజ్ మార్క్స్ సామాజిక వెనుకబాటుతన ఆధారిత ఎంపిక విధానం ఇది. సామాజిక వెనుకబాటుతనానికి వెయిటేజ్ ఇవ్వండి అంటే ఏంటి, విద్యార్థి యొక్క తల్లిదండ్రులు చదువుకున్నారా లేదా దాన్ని బట్టి, విద్యార్థి యొక్క తల్లిదండ్రులు ఆస్తుపరుల పేదవాళ్ళ లేకపోతే విద్యార్థి తల్లిదండ్రులు పెద్ద ఉద్యోగస్తుల చిన్న ఉద్యోగస్తుల దీన్ని బట్టి వాటి వెయిటేజ్ ఇవ్వడం ద్వారా సోషల్ వెయిటేజ్ మార్క్స్ ప్లస్ ఎంపికకి సంబంధించినటువంటి ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్క్స్ రెండు అకాడమిక్ మార్క్స్ రెండు క్లబ్ చేస్తే అట్టడుగునున్నటువంటి చిట్ట చివరి వ్యక్తికి మేలు జరిగే విధంగా అవకాశం ఉంటుందనేది సామాజిక న్యాయ సాధన వేదిక ఉద్దేశం. దీంట్లో వర్గీకరణ వలన కానీ వర్గీకరణ వ్యతిరేకత వలన కానీ కులాలకు సంబంధించినటువంటి రిజర్వేషనే జరుగుతుంది తప్ప కులంలో ఒకవేళ అదే జరిగితే కులంలో 3-4 తరాలుగా రిజర్వేషన్ అందిపుచ్చుకున్న వ్యక్తులకే మేలు జరుగుతుంది. యాక్చువల్గా 3-4 తరాలుగా రిజర్వేషన్ అందిపుచ్చుకున్న వాళ్ళకంటే కూడా ఇప్పటి వరకు రిజర్వేషన్ అందిపుచ్చుకోలేని వ్యక్తికి మేలు జరగాలనేది సామాజిక న్యాయ సాధన వేదిక. దానికి సోషల్ బ్యాక్వర్డ్నెస్ వెయిటేజ్ మార్క్స్ ఎంపిక విధానం ద్వారా ఇది సాధ్యమని మేము చెప్తున్నాం.